గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి. ఏంటి మరి సుమా రాలేదు? సుమా గారు వస్తే రొటీన్ అని చెప్పేసి సుమాక రానని చెప్పలేదు. లేదు రోజు సుమాకి వచ్చి సుమాన్ రమ్మను. సారీ కొంచెం లేట్ అయింది. హాయ్ అక్క మీరు రానని చెప్పారు. ఎవరు చెప్పారు? మీరు రానని చెప్పారు. అక్కడ నా చేతులు కళ్ళు కట్టేసి ఎవరో ఉంచేస్తాను. నువ్వేనా? నీ తాలూకు వాళ్ళేనా వాళ్ళు? అమ్మో ఇంకా కొంచెం ఉండుంటే నన్ను కిడ్నాప్ చేసి వేరే దేశం తీసుకెళ్లిపోయేవాళ్ళు. అక్కడికి వెళ్ళి నేను కొత్తగా ప్లాన్ చేసింది కట్టేసి అక్కడ పెట్టేయమని ప్లాన్ చేసింది. మొదలెట్టేసిందా? ఇంట్రొడక్షన్ చెప్పేసిందా? ఎలా వదిలించుకున్నానో తెలుసా? ఎవరైతే నన్ను కట్టేశాడో వాళ్ళ ఆయన్ని స్టార్ మేడకి పిలిపిస్తానని చెప్పాను, అందుకనే వదిలేశారు. సరేనమ్మా, ఇప్పుడు ఇదంతా కాదు కానీ ఇవాళ చాలా స్పెషల్ డే. నేను నా పందాలో రావాల్సింది, వెళ్ళొస్తానుండు. సినిమాలే లైఫ్ మావా, రైతంతో సినిమా మావా, ఎటు చూసిన కథలే మావా, కొడతేరని కలలే మావా, పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా. కన్నీళ్లు ఉన్నా కష్టాలు ఉన్నా సంతోషమేరా, ఈ దారిలోనా ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా. నమస్కారం. తెలుగు సినిమా పుట్టినరోజు స్పెషల్ స్టార్ మహిళ 1500+. సెప్టెంబర్ 15 తెలుగు సినిమా పుట్టినరోజు. తెలుగు సినిమాకి మనకి ఉండేటువంటి అవినాభావ సంబంధం గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా లేకుండా మన జీవితాన్ని మనం ఊహించుకోగలమా చెప్పండి? మనకు ఆనందంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా వేరే వేరే ఇమోషన్స్ కలుగుతున్నా ఏదైనా సరే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఆ తెలుగు సినిమాలోని సన్నివేశాలు కానీ పాటలు కానీ. సినిమా మనల్ని అంతగా ప్రభావితం చేస్తుంది. పెద్ద తెర చిన్న తెరకి కూడా దిక్సూచిగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేనే లేదు. అలాంటిది ఇవాళ ఎపిసోడ్ ప్రత్యేకంగా మేము తెలుగు సినిమాకి అంకితం ఇచ్చేస్తున్నాం. తెలుగు సినిమాకి జేజేలు. తెలుగు సినిమా పుట్టినరోజు రేపు మన ఎపిసోడ్ లేదు కాబట్టి ఇవాళే సెలబ్రేట్ చేసేసుకుందాం. సో తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా మనం ఆ తెలుగు సినిమా విశిష్టతని అలాగే ప్రముఖులని గురించి మాట్లాడుకుంటూ ఇవాళ ఎపిసోడ్ ని నడిపించేద్దాం. ముందుగా వచ్చిన వారు. నా పేరు ప్రియాంక, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, ఇప్పుడు MBA కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తెలుగులో ఇన్ని సినిమాలు వచ్చేసాయి కదా, అందులో నీకు ఏ సినిమా ఇష్టం? నువ్వే కావాలి. నేనే కావాలి. ఓకే, ఇన్ని సినిమాల్లో నేనే కావాలి అంటే గ్రేట్ యా. నా పేరు శ్రావ్య, నేను అశోక్ నగర్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. వినే వాళ్ళు ఉంటే ఎంతైనా వాగడం. లక్కీగా వీళ్ళందరూ అంతగా వినలేదు కానీ లేకపోతేనా బతికిపోయారు. సుమా అందుకే ప్లాన్ వేసింది కట్టేసి కదా. సరే, నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పు. దూకుడా డి కొట్టి చూడు. రండి. కమ్ ఆన్. అలా కాదు, మనం తెలుగు సినిమాలో స్లో మోషన్ లో పరిగెత్తుకొని వద్దాం. రెడీ, 1 2 3. నువ్వు కాసేపు అక్కడ మోషన్ లో ఉండు. రెడీ. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. నేను రాజలక్ష్మి, హైదరాబాద్ నుంచి వచ్చాను. నాది రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, నేను పాటలు వింటాను, పాడను. నీకు ఇష్టమైన పాట ఏదో చెప్పు. చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పు. ఒక్కటి అలా నేను చెప్పలేను. ఒక్కటి చెప్పాలి. నువ్వే చెప్పగలవు. లేదు, ఇన్ని నచ్చిన సినిమాల్లో ఇన్ని నచ్చిన పాటల్లో నేను చెప్పలేను. నువ్వు చెప్పాలి. నేను చెప్పలేను, లేకపోతే మేము ప్రోగ్రామ్ చెయ్యం.
సరే ఏదైనా ఒక పాట ఇందులోంచి ఏరుకో. 4. ఓకే, ఈ పాటైనా నీకు ఇష్టమైంది? అదే. నాకు కూడా అదే ఇష్టమైంది. నేను పాడనా? అయితే సేమ్ పాడండి. కాటమరాయుడా. మనం పాత సినిమాలోని పాట పాడుకుందాం నాగయ్య గారు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, పేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ పేట్రాయి స్వామి దేవుడా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఓకే, ఇదే కదా నీకు ఇష్టమైంది? అవును. ఇప్పటి నుంచి నీకు ఇష్టం లేకుండా పోతుంది. గీత, నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పలేదు నువ్వు. ఖుషి. నా పేరు ఆర్తి, నేను మణికొండ నుంచి వచ్చాను. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నీకు ఇష్టమైన సినిమా ఏంటి? నాకు నువ్వు నాకు నచ్చావు చాలా ఇష్టం. ఓకే. సుమా, మీరంటే నాకు మా మమ్మీకి చాలా 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 ఇష్టం. వామ్మో, ఓకే. నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పలేదు నువ్వు. రామ్ చరణ్ సినిమాలన్నీ ఇష్టం, చిరంజీవి గారి సినిమాలన్నీ ఇష్టం. ఓకే, వెరీ గుడ్. సో పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మొదటి రౌండ్ మొదలెడదాం. పట్టుకోండి చూద్దాం. జరా జరా 1 2 3 గో. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమాలే లైఫుర మావా, లైఫంతో సినిమా మావా, ఎటు చూసిన కథలే మావా, కడతేరని కలలే మావా, పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా, కన్నీళ్లు ఉన్నా. నవ్యశ్రీ అవుట్, 10 పాయింట్లు. స్టార్ట్. ఆర్తికి 12 పాయింట్లు. స్టార్ట్. కృష్ణుడి నెవ్వడు చూశాడు, మన కళ్ళకి చూపింది ఈ సినిమా, స్వర్గము నెవ్వడు చేరాడు, మన దరికి చేర్చింది ఈ సినిమా, కృష్ణుడి నెవ్వడు. గీతకి ఇచ్చేద్దాం 14 పాయింట్లు. స్టార్ట్. రెట్టంతా సినిమా సినిమని పెట్టి చంపుతున్నది, ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటుగా వదిలేసొచ్చా, పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ ఫీల్డ్ లో దూకేశాం, మోసాలు చెయ్యం. శ్రావ్యకి 16 పాయింట్లు. సార్ ఉంటారు మ్యాథ్స్ టీచర్. వాళ్ళు మ్యాథ్స్ టీచర్ ఎప్పుడైనా రాస్తుంటారు కదా బోర్డు మీద. అవును. చాక్ పీస్ తో రాస్తుంటే కింద పడిపోతుంది. ఒక స్టూడెంట్ లేచి సార్ మీ చాక్ పీస్ కింద పడిపోయింది సార్ అంటే, సార్ అంటారు మీది మాది కాదురా మన అందరిది, ఎందుకంటే ఇది మన స్కూల్ కదా అని చెప్తాడు. అనగానే కొద్దిసేపు అయ్యాక వాళ్ళ వైఫ్ క్యారేజ్ తీసుకొని వస్తుంది. సార్ మన ఆవిడ గారు వచ్చారు సార్ అని. ఫింగర్ అండ్ క్యారేజ్ గురించి అంటారేమో అనుకుంటే ఏకంగా ఆవిడ గారికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఓకేనమ్మా, ఓకే, బాగుంది, థ్యాంక్ యూ. చలో ఇప్పుడు మీరిద్దరు ఆడాలి. ఒక్కటే ఇచ్చటనేస్తామని నిరూపించాడు సూపర్ స్టార్. రాజ్యలక్ష్మికి 18 పాయింట్లు, ప్రియాంకకి 20 పాయింట్లు. నేను జోక్ చెప్తాను. ఒక డాక్టర్ ఉంటారనమాట, ఒక ఆయనకి హెడేక్ వస్తుంది అనమాట డైలీ. సో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ వైఫ్ ని తీసుకొని వెళ్తారనమాట. సో డాక్టర్ అడుగుతాడు ఏమైంది బాబు నీకు అంటే, చాలా తలనొప్పి వస్తుందండి ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వండి అంటే, సరే అని చెప్పి నిద్ర మాత్రలు రాస్తాడనమాట డాక్టర్. సో ఇవి ఎప్పుడెప్పుడు వేయాలండి అంటే, ఇవి మీ ఆయనకు కాదమ్మా నీకు అంటాడు అనమాట.
సంగతి ఏంటో చూద్దాం. సారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఒకంత్రికేమో బీటేసా కొంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్ ఐమ్ ఎ నాటీ నాటీ గర్ల్ 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 I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. ఆ గబ్బర్ సింగుకి లైనేసా కొంచెం దిక్కని వదిలేసా बॉलीवुड स्टार्स को डेटिंग के छोड़ दिया ना फॉलोइंग मोतरा मम्मा मिया నీకంత సీన్ లేదులే తిప్పేసిపోవద్దే పొడంత మంది ఫ్యాన్స్ అని డబ్బేసిపోవద్దే నీ గొప్పల చిట్ట విప్పొద్దే నాకేడో యాడో కాలుద్దే సుందరకండ చంటోడా శత్రువులా చూడకురా I'm a naughty naughty girl 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 I'm a naughty naughty girl 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 ఓయ్ గుడ్ శ్రావ్య, వెరీ గుడ్. సో మనం ఈ రోజున చూస్తున్నటువంటి ఈ పాటలన్నిటికీ మాతృక సెప్టెంబర్ 15 మొదలైనటువంటి ఆ సినిమా అన్నమాట. అక్కడి నుంచి సినిమా ప్రయాణం చేస్తూ ఎంతో మందిని దారిలో ఎక్కించుకుంటూ కొంతమందిని దింపేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చిందమ్మా. ఓకే, క్వశ్చన్, ఈ పాట ఏ సినిమాలోది? శ్రావ్య. ఓకే, శ్రావ్యకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. సంవత్సరానికి 150 సినిమాలు చేస్తుంటే 3 సినిమాలు హిట్ అవ్వడమే గగనమైపోతుంది. సినిమా మీద ఇంట్రెస్ట్ సినిమాలు తీస్తున్నాం గానీ డబ్బులు దుబ్బడానికి కాదు. ఈ వయసులో కూడా మా రామానాయుడు గారు వైజాగ్ లో స్టూడియో కడుతున్నారంటే డబ్బులు సంపాదించాలని కాదు, సినిమా అంటే అభిమానం. తెలుగు హీరోలో ఎవరూ కష్టపడి పని చేయడం లేదు, బద్ధకం. బద్ధకం కాదు సార్, కథలు ల్యాక్ చేయట్లేదు. ఎక్కడి నుంచి పట్టరావాలి సార్ కథలు? హీరో ఇంట్రడక్షన్ కే 25 మంది నరకాలి, ఇంటర్వెల్ కి 50 మంది నరకాలి, మళ్ళీ క్లైమాక్స్ లో 100 మంది నరకాలి. ఇప్పుడు బి సెంటర్ సి సెంటర్ ఆడియన్స్ ఉన్నారు. కొత్తగా ఏదైనా సినిమా తీస్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. వాళ్ళకు సినిమాలు చూడడం రాదు సార్. ఏటి మేము చూడకుండానే శంకరాభరణం ఆడిందేటి? మీకు దమ్ముంటే కొత్తగా సినిమా తీయండి. అది యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మీరే అనుకుంటున్నారో చెప్పండి. సినిమా ఫంక్షనింగ్ సరిగా లేదండి. ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తింపు రావాలి. చాలా బాగా చెప్పారండి. ప్రింట్లు మొత్తం వెళ్ళిపోయారా? సినిమా గ్యారెంటీ హిట్ అవుతుందిరా, నువ్వేం టెన్షన్ పడకరా. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. ఈ సంభాషణలో ఒక వాయిస్ గుర్తించండి. రవితేజ. అక్కడ షాయాజీ షిండే గారు కూడా ఉన్నారు, రవితేజ గారు కూడా ఉన్నారు. నేనింతే సినిమాలోని డైలాగ్ ఇది. మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే, బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే, థోడా థోడా థోడా
తెల్వలే సోలాలి పాటలోన మాయ ఉందిలే ఈ పిల్ల గాలిలోన మర్మం ఉందిలే లొత్తు పాతు చెప్పలే పిక్కలొత్తు ముంచలే సర్రా ఓ మేరా దిల్ లూట గయి 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 यारी ब्लैकबेरी फोनुले मारे वाली बेरी फोजुले यारी ब्लैकबेरी फोनुले मारे वाली बेरी फोजुले వెరీ గుడ్. ఈ పాట ఏ సినిమాలోది? శ్రావ్య 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 కరెక్ట్ గా చెప్పాలి. నీకు 3 ఛాన్సులు ఇస్తున్నాను, చెప్పు. ఫస్ట్ నువ్వు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, చెప్పు. నేను నువ్వు మూడో ఛాన్స్ నువ్వే అయిపోయింది. 3 ఛాన్సులు అయిపోయి. ఇంతకీ సినిమా పేరేంటి? -6. సరే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మేళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. నంబర్ 1. తెలుగు సినిమా పరిశ్రమను ఏమని సంబోధిస్తారు? అంటే ఏమంటారు? ఆప్షన్స్: ఏ టాలీవుడ్, బి కాలీవుడ్. టాలీవుడ్. 3 పాయింట్స్ తీసుకో. శ్రావ్య 1, రాజలక్ష్మి 1, ఆరతి 1. మరో రాష్ట్రం సినీ పరిశ్రమని కూడా టాలీవుడ్ అంటారు. అది ఏ రాష్ట్రం? ఆప్షన్స్: ఏ పంజాబ్, బి పశ్చిమ బెంగాల్. పంజాబ్. కాదంట, పశ్చిమ బెంగాల్ ని కూడా సినీ పరిశ్రమని కూడా టాలీవుడ్ అంటారంట. నంబర్ 3. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమారే లైఫ్ మావా, రైపంతో సినిమా మావా. 70mm ని పరిచయం చేసిన సింహాసనం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ కృష్ణ, బి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. పోయిందమ్మా, పోయింది. కృష్ణ గారమ్మా, కృష్ణ గారు. ఆకాశంలో ఒక తార నీ కోసం వచ్చింది ఈ వేళ. సెకండ్ క్వశ్చన్: తెలుగు సినిమా పితామహుడిగా ఎవరిని సంబోధిస్తారు? ఆప్షన్స్: ఏ రఘుపతి వెంకయ్య నాయుడు, బి దాదాసాహెబ్ ఫాల్కే. రఘుపతి వెంకయ్య నాయుడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. ఇంకా హిందీ సినిమాకేమో దాదాసాహెబ్ ఫాల్కే గారు. రాజలక్ష్మి 1, నవ్యశ్రీ 1, ప్రియాంక 1. నెంబర్ 4. నాకు ఒక జోక్ చెప్పాలనిపిస్తోంది. వాళ్ళ ఆయన కొంట్లో బాలేదని ఆవిడ వాళ్ళ ఆయనేమో హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆవిడ్ని సెపరేట్ గా పిలిచి, మీ ఆయన పరిస్థితి ఏమీ బాలేదు, చాలా క్రిటికల్ గా ఉంది కండిషను, మీరు 1 సంవత్సరం పాటు నేను చెప్పిందంతా పాటించినట్టయితే ఐ థింక్ హీ విల్ బి ఓకే. ఏమేం పాటించాలి డాక్టర్ గారు అని అడిగింది ఈవిడ. మీరు 1 సంవత్సరం పాటు ఆయన విసిగించకూడదు, ఆయన నగలు కొనమని అడగకూడదు, బంగారం కొనమని అడగకూడదు, బట్టలు కొనమని అడగకూడదు, మీరు అతిగా వాక్కూడదు, టీవీ సీరియల్స్ ఆయనకి చూపించకూడదు, పొద్దున్నే పౌష్టికకరమైనటువంటి ఆహారం పెట్టాలి, కాఫీలు టీలు ఎక్కువ సార్లు ఆయనకి ఇవ్వకూడదు. ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఆవిడకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన అడిగాడు, ఏమన్నాడే నా గురించి డాక్టరు అని. ఆవిడనింది, మీరు ఇంకా నాకు దక్కరంట. ఎలాగో ఈవిడ సంవత్సరం పాటు అవన్నీ పాటించదుగా. ఓకే అమ్మ. నంబర్ 4 నవ్యశ్రీదమ్మ. డాక్టర్ డి రామానాయుడు, దిల్ రాజు, కెఎస్ రామారావులలో ఎవరు ఎక్కువగా సినిమాలు నిర్మించారు? ఆప్షన్స్: ఏ కెఎస్ రామారావు గారు, బి డాక్టర్ డి రామానాయుడు గారు. రామానాయుడు గారు. అవును, అత్యధిక చిత్రాల నిర్మాతగా ఆయన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కారు. తీసుకో. ప్రియాంక 1, గీత. రాజలక్ష్మి 1. నా లేదా అందరు నా దగ్గర తీసుకుంటాను, నేను ఒప్పుకోను. అమ్మా
తెలుగు తొలి టాకీ చిత్రం పేరేమిటి? ఆప్షన్స్. ఏ భక్త ప్రహ్లాద, బి రాజా హరిశ్చంద్ర. భక్త ప్రహ్లాద. 1931లో విడుదలైంది ఆ చిత్రం. తీసుకో. ఇప్పుడు నా దగ్గర వద్దు ప్లీజ్. ఇప్పుడు నా దగ్గర ప్రియాంక 2. ఇప్పుడు తీసుకోకు ప్లీజ్. ఆరతి 1. చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల లాంటి బిడ్డలు. ఎన్నా పనస కాదు, తింటాం కూడా. రైనీ సీజన్ లో అందరు తింటారు. సీతాఫలాలా? రైనీ సీజన్ లోనా? రైనీ సీజన్ లో ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. మొక్కజొన్న. కరెక్ట్. నంబర్ 2. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ. మహానటి అనే బిరుదు ఏ నటికి ఉంది? ఆప్షన్స్. ఏ సావిత్రి, బి జమున. సావిత్రి. ఆప్షన్స్ తీసుకోకుండా నేను చెప్పుండాల్సింది. నాకు తెలియదు కదా. ఏమి అందమైన మోము, ఏమి అభినయం, కళ్ళతోనే ఎన్ని ఎక్స్ప్రెషన్లని పలికించగల మహానటమ్మ. నవ్యశ్రీ 2. ప్రియాంక 1. సెప్టెంబర్ 15న తెలుగు సినిమా పండుగని ఎందుకు చేసుకుంటారు? చెప్పు. ఆప్షన్స్. ఏ తొలి తెలుగు టాకీ చిత్రం విడుదలైన రోజు కాబట్టి, బి తొలి తెలుగు మూకీ చిత్రం విడుదలైన రోజు కాబట్టి. ఏ అంటే తెలుగు టాకీ. తొలి తెలుగు టాకీ సినిమా విడుదలైన రోజు 1931 సెప్టెంబర్ 15న తెలుగులో మొట్టమొదటి టాకీ సినిమా విడుదలైంది. మొదటి చిత్రం భక్త ప్రహ్లాద. నవ్యశ్రీ 1. ప్రియాంక 2. ఎంజాయ్ చేసుకో. గాలి పర్మనెంట్ గా ఉంటుందా? నాగాలే. నీ గాలా? ఎక్కడి నుంచి? నంబర్ 5. మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే పిలుస్తాలే. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంపల్. మన రాష్ట్ర ప్రభుత్వం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఉత్తమ బహుమతులు ఇవ్వడానికి ఏం అవార్డులు ఇస్తుంది? ఆప్షన్స్. ఏ నంది, బి ఏనుగు. నంది. తీసుకో. నవ్యశ్రీ 1. శ్రావ్య 2. 2. నంది అవార్డులుగా ఇస్తున్న నంది ప్రతిమ రూపకల్పనకు దేన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు? ఆప్షన్స్. ఏ లేపాక్షి నంది, బి సారనాథ్ స్తూపం. లేపాక్షి నంది. తీసుకో. 3. ఆరతి 1. ప్రియాంక 1. నవ్య 1. నెంబర్ 6. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. హాయ్ అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. హాయ్ రామోజీ ఫిలిం సిటీ ఏ నగరానికి చేరువుగా ఉంది? హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. టాప్ లేసిపోద్ది. లేచిపోద్ది ఇప్పుడు. రాజ్యా ఎన్ని తీసుకోమంటావు? 3. ఈ ఒక్క క్వశ్చన్ కే. ప్రియాంక 2. 1. గీత. నేను తీసుకున్నాను నీ దగ్గర. అత్యంత ఆధునికమైన అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన ఫిలిం స్టూడియో ఏది? ఆప్షన్. ఏ రామోజీ ఫిలిం సిటీ, బి డిజ్నీ ల్యాండ్. డిజ్నీ ల్యాండ్ కాదు, రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ అత్యాధునికమైనటువంటి అతి పెద్ద ఫిలిం సిటీగా, ఫిలిం స్టూడియోగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకుంది. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్లలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్లలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, 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 నీదైన పేరు కాడ నిన్నే నమ్మినాను రా బేట్రాయి స్వామి దేవుడా, నాయెల్ల బోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు చేరి పుట్టగా రాకాసిగాని కోపము చేసి కొట్టగా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు చేరి పుట్టిది రాకాసిగాని కోపాన తీసి కొట్టిది, చేప కడుపు చేరి పుట్టిది రాకాసిగాని కోపాన తీసి కొట్టిది, ఓటినన్ని నీళ్ళలోన ఎరటిలోన తీగలి ఓటినన్ని నీళ్ళలోన రాకునాళ్ళ చదువునల్ల బొమ్మదవర చిట్టినోడ, రాకునాళ్ళ చదువునల్ల బొమ్మదవర చిట్టినోడ. ఈ పాట రూపాంతరం చెందుతూ ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారు పాడే స్టేజ్ కి ఎదిగింది. అదనమాట. ఆ పాటలు బాగున్నాయి, ఈ పాట బాగుంది. నీ ఆట బాగుందమ్మా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు వారు మనకి కనువిందు చేశారు. ఆ సినిమాల రూపంలో ప్రియాంక 6. నెక్స్ట్ చిత్రం కృష్ణ గారు. ఘట్టమనేని శివరామకృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్ గీత 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సీనియర్ ఎన్టీ రామారావు గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఇస్కో రాజ్యలక్ష్మి 6. తర్వాత చిత్రం ఎస్వి రంగారావు గారు. వివాహ భోజనంబు ఇస్కో రాజ్యలక్ష్మి 6. తర్వాత చిత్రం వచ్చేసారు శ్రావ్య. 10 9 నేను చెప్తాను. నేను చెప్పండి. ఆహా, ఓహో, అబ్బా, సావిత్రి గారు. ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ సావిత్రి గారు. శ్రావ్య నీకు -6. నెక్స్ట్ చిత్రం శారదా. అత్యధిక చిత్రాలకి దర్శకత్వం వహించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన ఉమెన్ డైరెక్టర్ విజయ నిర్మల గారు. రాజ్యలక్ష్మి -6. స్కోర్స్ ఏంటో చూద్దాం. మాట్లాడుకుందాం రా. ఫస్ట్ అరటి పండు, తర్వాత బంతాట, మంచినీళ్లు.
మేము 4 పళ్ళాలు పెట్టాం. ఈ 4 పళ్ళాల్లోనూ బంత్ వేయాలి. This is the game. 1, 2, 3, go. Ringa ringa roses, wankara ringa poses, tinger tinger theoremski, patte solutions, bota body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions, chepa konga meeda ke, jinka puli meeda ke, bony jeans meeda ke, A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, I don't care. Stop it! 4 పళ్ళాల్లోనూ 4 వేసావు. ఆ లాస్ట్ మాత్రం టైం అయిపోయింది కాబట్టి ఆ 4 ఈ 3 42. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1, 2, 3, go. Ringa ringa roses, wankara ringa poses, tinger tinger theoremski, patte solutions, bota body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions, chepa konga meeda ke, jinka puli meeda ke, bony jeans meeda ke, square B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, I don't care. Stop it! సరే, ఒక బంతి కరెక్ట్ గా పడింది, అది ఒకటి ఇస్తాము. అండ్ ఇవి 2 నువ్వు మెయిజ్ మధ్యలోంచి తీసి వేసావు. కింద పడింది కదా. నా తప్ప 3 18 పాయింట్లు. డిన్నర్ సెట్. నీకు ఇష్టమైన సినిమా దేవుడు ఎవరు? మగధీర ఆయనమ్మ. 1, 2, 3, గో షేర్ ఖాన్. Ringa ringa roses, wankara ringa poses, tinger tinger theoremski, patte solutions, bota body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions, chepa konga meeda ke, jinka puli meeda ke, bony jeans meeda ke, A square B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, I don't care. Stop it! ఓన్లీ 3 కరెక్ట్ గా పడ్డాయి. 3 36. అండ్ హాట్ బాక్స్ సెట్. 1, 2, 3, go. Ringa ringa roses, wankara ringa poses, tinger tinger theoremski, patte solutions, bota body cheating, cheating marking fighting,
square. A plus B whole square. Tom and Jerry war. Ricky A-Sam I Stop it! కరెక్ట్ గా పడ్డవి 5, టోటలీ 48. వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో. అది బయట నుంచి పడింది కదా? అవును. సో 4 ఇవి 3 42. అండ్ హండీ సెట్. గీతా నీ టార్గెట్ 8 6. సినిమా దేవతనో దేవుణ్ణో తలుచుకో. ఎవరు? అల్లు అర్జున్. 1 2 3 గో. ఒక్కటి తొందర పడకుండా కరెక్ట్ గా వేసేస్తే అయిపోయేది కదా. ఇలా వెళ్ళింది అది అల్లు అర్జున్ స్టెప్ లాగా. తొందర ఎక్కువ. 4 3 42. రోటీ మేకర్. ఇక సినిమా ప్రముఖులు ఎందరో అందరికీ మా వందనములు. మరోసారి సినిమాని ఇష్టపడే వాళ్ళకి, సినిమాలో పనిచేసే వాళ్ళకి, సినిమాని చూసే వాళ్ళకి తెలుగు సినిమా పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు మన స్టార్ యువతి ప్రియాంక. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది.